హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రాగి పిండితో 2 రకాల హెల్తీ రెసిపీస్ని చూపిస్తానండి. ఈ 2 హెల్తీ డ్రింక్స్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరన్నా తాగొచ్చండి. వంటికి ఎంతో మంచిది. వీటిని మన రోజువారీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నామంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. సో లేట్ చేయకుండా వీటి తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా రాగి మాల్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1/2 గ్లాస్ దాకా పాలను యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 5 ఖర్జూరాన్ని సీడ్స్ తీసేసి యాడ్ చేసుకోండి. మనం యాడ్ చేసుకున్నటువంటి పాలు మొత్తం చిక్కపడి ఖర్జూరం మెత్తగా అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచి మరగనివ్వండి. పాలు చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఖర్జూరం మిశ్రమం చల్లారేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ రాగి పిండి ఉండలేమీ కట్టకుండా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని మరగనివ్వండి. వాటర్ మరుగుతున్న సమయంలో ఇందులోకి మనం కలుపుకున్నటువంటి రాగిపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. రాగిపిండి మిశ్రమం యాడ్ చేసుకునేటప్పుడు కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాల్లోనే రాగిపిండి మిశ్రమం చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఖర్జూర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. నార్మల్గా మనం యాడ్ చేసుకున్న ఖర్జూరం స్వీట్నెస్సే సరిపోతుందండి. తీపి ఇష్టపడేవారైతే ఇప్పుడే ఇందులోకి 1 స్పూన్ చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడే ఇందులోకి కాచి చల్లార్చినటువంటి 1/2 గ్లాస్ పాలను యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి. రాగి జావా ఒక రవ్వ ఎక్కువ చిక్కపడిపోయి ఉంటే ఇంకొంచెం పాలను యాడ్ చేసుకొని కలుపుకోండి. అంతే అండి, చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి ఖర్జూర్ రాగి జావా తయారైపోయింది. ఇప్పుడు రాగి అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ఇందాక తయారు చేసుకున్న రాగి మాల్ట్ అనేది స్వీట్గా ఉంటుంది. ఇది కొంచెం సాల్టీగా అలాగే కారంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రాగి అంబలి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా రాగి పిండిని యాడ్ చేసుకోండి. రాగి పిండి వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలేమీ లేకుండా కలిపి పెట్టుకోండి. రాగి పిండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి 1.5 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మరుగుతున్న సమయంలో ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే వదిలేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటూ ఉడికించండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 10-15 నిమిషాలు స్టవ్ మీద ఉంచారంటే రాగి పిండి మిశ్రమం అనేది చిక్కపడుతుందండి. రాగి పిండి చక్కగా ఉడికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిక్కగా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చండి. ఈ రాగి పిండి మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా మజ్జిగని యాడ్ చేసుకోండి. మజ్జిగ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. మజ్జిగ చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు, కొంచెం ఉల్లిపాయ తరుగు, అలాగే ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. అంతే అండి, చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా ఎంతో హెల్తీ అయినటువంటి రాగి అంబలి తయారైపోయింది. అంతే అండి, చూసారు కదండి ఎంత సింపుల్గా తయారైపోయిందో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చావో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.